బ్యాంక్‌లో గోల్డ్ మాయం, పెరుగుతున్న అనుమానాలు. 3 రోజులుగా బాధితుల ఆందోళన, పోలీసుల సమక్షంలో విచారణ. బ్యాంక్ ఆఫ్ బరోడాలో గోల్డ్ మాయం ఘటన రోజురోజుకు మరింత వివాదాస్పదంగా మారుతోంది. బ్యాంకులో భద్రపరిచిన తమ బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి బాధితులు బ్యాంకు అధికారులను సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాధానం లభించడం లేదని ఆరోపిస్తున్నారు. గత 3 రోజులుగా పలువురు బాధితులు బ్యాంక్ ఎదుట నిరసన చేపడుతున్నారు. తమ బంగారం ఎలా మాయమైందో, దీనికి బాధ్యులు ఎవరో తక్షణమే వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు ఖాతాదారులు బ్యాంకు భద్రతా వ్యవహారాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. విలువైన ఆభరణాలు బ్యాంకు లాకర్లో లేదా గోల్డ్ లోన్ కు సంబంధించిన నిల్వల్లో ఉండగా అవి ఎలా అదృశ్యమయ్యాయనే విషయంపై స్పష్టత లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బాధితుల ఆరోపణల ప్రకారం బ్యాంకు అధికారులు మొదట్లో సరైన సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేశారని, ప్రస్తుతం కూడా పూర్తి వివరాలు వెల్లడించకుండా న్యాయం చేస్తామని మాత్రమే చెబుతున్నారని పేర్కొంటున్నారు. దీంతో ఖాతాదారుల్లో అసంతృప్తి మరింత పెరిగింది. తమ జీవితకాల పొదుపులతో కొనుగోలు చేసిన బంగారం కనిపించకపోవడం వల్ల తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఘటన తీవ్రత దృష్ట్యా పోలీసులు రంగంలోకి దిగారు. బ్యాంక్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పోలీసుల సమక్షంలో బ్యాంకు రికార్డులు, లాకర్ వ్యవస్థ, సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి నిజానిజాలు వెలికితీసే ప్రయత్నం జరుగుతోంది. స్థానిక ప్రజలు కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఇలాంటి సంఘటనలు దెబ్బతీస్తాయని, దర్యాప్తును పారదర్శకంగా నిర్వహించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని కోరుతున్నారు. అధికారులు సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. బాధితుల ప్రధాన డిమాండ్లు: మాయమైన బంగారం ఆచూకీ తక్షణమే వెల్లడించాలి, ఘటనపై స్వతంత్ర విచారణ చేపట్టాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి, బాధితులకు పూర్తి న్యాయం చేసి నష్టపరిహారం అందించాలి. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా విచారణ ఫలితాలపై బాధితులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.